ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమైతే అయ్యారు. సీఎంతో భేటీ అనగానే ఇండస్ట్రీలో ప్రస్తుత పరిణామాలపై చర్చలు ఉంటాయని అందరూ భావించారు. ఓవైపు అల్లు అర్జున్ కేసు, మరోవైపు బెనిఫిట్ షోలు బ్యాన్, ఇంకోవైపు టికెట్ల రేటు పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన. ఈ అంశాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా అయితే కొనసాగుతున్నాయి కాబట్టి వాటిపైనే చర్చలు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. కానీ సీఎంతో మీటింగ్ లో అసలు ఈ అంశాలపై డిస్కషనే జరగలేదని కొందరైతే చెప్తున్నారు. సీఎంతో మీటింగ్ తర్వాత ఎఫ్డిసి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినిమాని ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా డెవలప్ చేయడానికి సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయబోతున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో ఇండియన్ సినిమాల షూటింగ్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగడానికి ఇండస్ట్రీ నుంచి సలహాలు ఇవ్వమని సీఎం అయితే కోరారు. హైదరాబాద్ ను సినిమాకి ఇంటర్నేషనల్ హబ్ గా చేయడానికి అడుగులు వేస్తామని దిల్ రాజు అయితే తెలిపారు. సమాజ హితం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ఇండస్ట్రీ సహకారం ఉండాలని చెబితే అందరం యాక్సెప్ట్ చేశామని దిల్ రాజు అయితే చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన కోసం దర్శక హీరోలతో అవగాహన కార్యక్రమం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఓవరాల్ గా ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయడం గురించే ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించినట్లుగా దిల్ రాజు అయితే చెప్పుకొచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు జరిగింది. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఇష్యూ, బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు గురించి దిల్ రాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైపెచ్చు బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు అసలు టాపిక్ కాదని, అది చిన్న పార్ట్ అని, అదంతా ఇంపార్టెంట్ కాదని, తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడమే మెయిన్ ఎజెండా అని, చిన్న చిన్న విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని దిల్ రాజు చెప్పేశారు. అయితే ఇదంతా బానే ఉంది కానీ ముందు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోకుండా అంత అర్జెంటుగా హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా చేయడం గురించి చర్చించడం ఏంటని సోషల్ మీడియాలో అయితే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే అన్నిటికీ పరిష్కారమా అని నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. మరో 2 వారాల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కి అయితే రెడీ అవుతున్నాయి. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉంటాయా, టికెట్ల రేటు పెంచుకోవడానికి అనుమతులు వస్తాయా అనే దానిపై స్పష్టత అయితే ఇంకా లేదు. మరోవైపేమో గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన అల్లు అర్జున్ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది అని అభిమానులు అయితే ఆలోచిస్తున్నారు. సీఎంతో మీటింగ్ అనగానే ముందుగా వీటిని పరిష్కరించుకుంటారని అనుకున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఇవేమీ మాట్లాడకుండా సీఎం తమకు బిగ్ టార్గెట్ పెట్టినట్టయితే చెబుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటడానికి గతంలో ఏ సీఎంతో మీటింగ్ పెట్టారని సోషల్ మీడియాలో కొందరైతే ప్రశ్నిస్తున్నారు. దిల్ రాజు స్పీచ్ ను ఓ నెటిజన్ షేర్ చేస్తూ ఏ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెట్టి ఇన్స్పైర్ చేస్తే మగధీర స్టోరీ వచ్చింది, బాహుబలి ఐడియా పుట్టింది, ఏ ముఖ్యమంత్రి వల్ల పుష్ప 2 హిందీ ఆల్ టైమ్ హిట్ కొట్టింది, బేసిక్ అనుసంధానం తెలియని ఆయన ప్రపంచ స్థాయిలో ఎదగడానికి దిశానిర్దేశం చేశాడంట, వీళ్ళు విన్నారంట, మీరు మీ తొక్కలో పిట్ట కథలు అని కామెంట్ చేశారు.